మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించిన చంద్రబాబు మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించారు. మత్స్యకారుల కష్టాలు తాను దగ్గర నుంచి చూశానని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే మత్స్యకార చేయూత పథకం కింద ఏడాదికి 20,000 అందించనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం 259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగుట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని, ఆర్మీలో ఎక్కువ పనిచేసేవారు ఇక్కడి వారే అన్నారు. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదేనని, ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవని విమర్శించారు. గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారని, ఎంపీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తి కాబోతోందని చెప్పుకొచ్చారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఏపీ నుంచే ఉంటుందని, మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి. తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలని బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతూ ఉంది. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా, పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం. చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ అటాక్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి రావు. చాలామందికి తెలియదు. కానీ చేపలు అనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేశామో అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అన్నారు. సీటు వారికి ఇచ్చారు, వీరికి ఇచ్చారు అని కాదు, పెద్దలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అందరం కలిసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. మార్చివారం తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 21వ డివిజన్లో నాగవరపు గణేష్ జ్ఞాపకార్థం నాగవరపు కిషోర్
కృష్ణ సుధీర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, టీడీపీ నేత బొప్పన భావకుమార్, టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ ప్రారంభించారు. శిబిరంలో చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. బొప్పన భావకుమార్ రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ నాగవరపు గణేష్ జ్ఞాపకార్థం ఆయన తనయుడు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైద్య శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలు తమకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొప్పన భావకుమార్ తన దృష్టికి తీసుకురావాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా సమస్య అనేది చెప్పి పని చేయించుకోవాలని అన్నారు. ఇక్కడ మీ సమస్యలు ఏదన్నా సరే అక్కడ రామ్మోహన్ గారు ఉన్నారు, భావకుమార్ గారు ఉన్నారు, మేము అందరం కలిసికట్టుగా ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే తీసుకురండి. మీ సమస్యల మీద తప్పకుండా ఒక పరిష్కారం తీసుకురావడం కూడా మీ అందరం కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో తప్పకుండా వచ్చే సంవత్సరం జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అదే రీతిలో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పనిచేసి సీటు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారని చెప్పని కాదు, పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ మాటకి కట్టుబడి ఉండి మనందరం గెలిపించుకోవాలి. ఈ సందర్భంగా బొప్పన భావకుమార్, గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, తండ్రి జ్ఞాపకార్థం ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందజేయడం గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వచ్చి ఇలాంటి సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన కూటమి నాయకులంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక భావకుమార్ గారు చెప్పినట్టు ఎవరికి ఏ సీట్ వచ్చినా కానీ మొన్న ఎలక్షన్స్లో చేసినట్టుగానే అందరూ కూడా కలిసిమెలిసి సర్వీసే ధ్యేయంగా పెట్టుకుని. ఈ సందర్భంగా బొప్పన భావకుమార్, గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, తండ్రి జ్ఞాపకార్థం ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందజేయడం గొప్ప విషయమన్నారు. మన నాగవరపు కిషోరు, అట్లాగే అందరూ సహకరించిన అన్నారావు కానీ, మన రవి కానీ, సుధీర్ కానీ, సుధీర్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సపోర్ట్ చేసి అందరూ మన రవి అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే 10 కార్యక్రమాలు చేసి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకొని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్కు తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదేవిధంగా డ్రాప్ చేసి వస్తువులను దోచుకొని వెళ్లగా సదరు బాధితురాలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్, మన నో హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క, హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. అతను రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు,
అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి ఖర్చు చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను వెళ్ళిపోవడం, పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడతాం అట్లా చేశాడు. సరే మన మనవాళ్ళు సాంకేతికతతో కొద్దిగా బాగా సిపి గారు వెరీ పర్టికులర్, డీసీపీ మేడం కూడా, సరితా మేడం కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఈ రకంగా చేయండి అని చెప్పేసి మేము చేసేదాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ అడిషనల్గా ఈ రకంగా వెళ్ళండి, ఆ రకంగా వెళ్ళండి అని చెప్పడంతో మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైమ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కమాండ్ కంట్రోల్ కానివ్వండి, సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ను జైలుకు పంపాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని 1.35 లక్షల కోట్ల నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్త క్యాష్ ఆంధ్రాగా మార్చారని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ను జైలుకు పంపాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్లే నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ, ఈడీని రంగంలోకి దింపాలని కోరారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యపట్టారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు 3,200 కోట్లు మాత్రమే సిఐడి వెలికితీసిందన్న ఆయన అనధికార లావాదేవీలు ఇంకా పెద్ద మొత్తంలో జరిగాయన్నారు. సిఐడి మద్యం కుంభకోణం దర్యాప్తులో మరింత లోతుగా వెళ్లాలని కోరారు. డిపోలకు పోకుండా అనధికారికంగా బయటకు వెళ్లిన మద్యం కుంభకోణం 10,000 కోట్ల పైమాటే ఉంటుందని అన్నారు. సిఐడి దర్యాప్తులో ఒక్కో సమాచారం బయటకొస్తుంటే ఈడీ ఇంకా ఎందుకు జోక్యం చేసుకోవటం లేదని నిలదీశారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమన్నారు. 1.35 లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్త క్యాష్ ఆంధ్రాగా మార్చారని దుయ్యపట్టారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి తనకు చెందిన ఓ కంపెనీని మూసేసుకున్నారని తెలిపారు. డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా, 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందుల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. శాంతియుత పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమని అన్నారు.
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పెహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపటం దురదృష్టకరమని, ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత్ పాక్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులకు దారితీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చటం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి మధుసూదన్ రావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం, తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితులు నెలకొనాలి. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల జయరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభ పరిణామం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకి ఏపీయూడబ్ల్యూజే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రపంచ శాంతి చరిత్రలో నిలిచేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మాణం చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ నాయకులు సహకరించకపోగా అనేక అవరోధాలు సృష్టిస్తున్నారని, ఇలాంటి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న పాలనా అనుభవం సమర్థతతో అధిగమిస్తారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి వచ్చినా రాకపోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్, కొల్లిపరవారి వీధి పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులకు ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎం ఆదిలక్ష్మికి జీవనోపాధి నిమిత్తం 20,000 విలువ చేసే బడ్జీ కొట్టును, 15,000 విలువ చేసే తోపుడు బండిని పి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలు మన దేశాన్ని తీవ్రంగా కలిచివేశాయన్నారు. అనేక సంవత్సరాలుగా చిన్నపాటి సంఘటనలు జరిగినా ఇటీవల పెహల్గాంలో జరిగిన సంఘటన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి దుశ్చర్యలను అందరూ ఖండించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా ఒక జాతీయ నాయకుడిగా స్పందిస్తున్నారన్నారు. మైనార్టీలు, ముస్లింల మనోభావాలు దెబ్బతినకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా, ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది. వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలా. ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కొన్ని చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తాం.
ఈ కార్యక్రమంలో జనసేన డివిజన్ నాయకుడు గాదిరెడ్డి అమ్మలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు బలిగొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తీవ్రవాదులు రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో పోస్టులు పెట్టడం సరికాదని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నగరంలోని విద్యాధరపురంలోని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డూండి రాకేష్ మాట్లాడుతూ, కాశ్మీర్ ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు బలిగొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తీవ్రవాదులు రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేసి ఆర్థిక పరిస్థితి దివాలా తీయించే కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక, ఫ్లై యాష్ దోచేస్తున్నారని, మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని డూండి రాకేష్ ధ్వజమెత్తారు. ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తమ తీవ్రవాదాన్ని వ్యక్తం చేస్తున్నారని డూండి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేశినేని నాని ట్విట్టర్లో పోస్టులు పెట్టడం సరికాదని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కంపెనీలకి తక్కువ రేటుకి భూమి ఇవ్వటం తప్పు అంటాడు. అంటే ఉపాధి క్రియేట్ చేయాలంటే కంపెనీకి భూమికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలంటున్నా? వీళ్ళ మాదిరి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవాలా? వీళ్ళలాగా డబ్బా కంపెనీలు ఓపెన్ చేయాలా? ఎవరికి ఏ ఉద్యోగస్తుడికి ట్యాక్స్ కట్టకుండా, ఏ కంపెనీ ట్యాక్స్ కట్టకుండా కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి క్రియేట్ చేసే కంపెనీలు వీళ్ళ కంపెనీలు. ఇక్కడ ఉన్న కంపెనీలు తెచ్చే దేనికి? ఇక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మెరుగుపరచడానికి ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలు. ఈ నిర్ణయాల్ని స్వాగతించాల్సిన అవసరం. పిల్లలు చదువుకొని, కష్టపడి చదువుకొని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, కంపెనీలను తేవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఇంత ఇబ్బంది పడ్డ రాష్ట్రంలో, ఇంత అప్పుల పాలైన రాష్ట్రంలో జీడిపి పెంచాలంటే, నిరుద్యోగస్తులు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? దానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. వీటన్నిటినీ విమర్శిస్తారు. ఆయన విమర్శల్లో ముఖ్యంగా 2 నిర్ణయాలు కనుక అతను మాట్లాడినట్టయితే, మా నాయకుడు కేశినేని శివనాథ్ ఎంపీ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతను లేవనెత్తిన 2 అంశాలు మనం మాట్లాడదాం. 1 ఉసిక, 2 ఫ్లై యాష్. ఉసిక గురించి మనం మాట్లాడితే, ఒక లారీ ఉసిక ₹1,00,000 కొన్న దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అవునా కాదా? దీని మీద సూటిగా సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఆ మాజీ నాయకుడికి ఉందా? జగన్ పాలనలో ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకను బకాసురులుగా దోచుకున్నారని 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో జగన్ పాలనలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో పనులు లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. జగన్ పాలనలో టన్ను ఇసుక 2000 నుంచి 2400 వరకు అమ్మారని, కేశినేని నాని అప్పుడు సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టలేదన్నారు. జగన్ దగ్గర ఎంత కమిషన్ పుచ్చుకున్నావు అని నిలదీశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడానికి జగన్ వదిలిన బాణంగా ఎంపీ కేశినేని శివనాథ్పై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. గొట్టుముక్కల రఘురామరాజు నేడు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరికి ఆనందంగా ఉంటే నాని ఎందుకు చూసి ఓర్వలేకపోతున్నాడో అర్థం కావటం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు యాష్కు టెండర్లను పిలిచి పారదర్శకంగా చేస్తుంటే కళ్ళు మంటలతో కళ్ళుండి గుడ్డివాడిగా యాష్ దోపిడీ జరుగుతోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడన్నారు. అందుకే నానికి కడుపుబ్బరం, కళ్ళు మంటలు కాబట్టి తాను పంపిస్తున్న ఈనో ప్యాకెట్, ఐ డ్రాప్స్ వాడి తగ్గించుకోవాలని సూచించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక వాళ్ళ యజమాని ఇంటికి
టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇవాళ ఆనందంగా నిర్మాణంలో భాగస్వాములతో ఉంటే నువ్వు ఎందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఇసుక దోపిడీ మీద ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు ఇసుక దోపిడీలో నువ్వు వాటాలు తీసుకున్నావా? అందుకనే మాట్లాడలేకపోయని చెప్పి అడుగుతూ ఉన్నావు. సిపిఐ పార్టీ ఉద్యమాలకి పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. 58వ డివిజన్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు భాస్కర్ రావు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలకు ఊరట కలిగించేలా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 58వ డివిజన్ ఆధ్వర్యంలో పండ్లు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ సింగ్ నగర్ పైపుల్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనపూడి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలకు పరిమితం కాకుండా సిపిఐ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని తెలిపారు. నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేలా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మండు వేసవిలో పాదచారులకు దాహార్తి తీర్చడానికి ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ కేంద్రాలు నిర్వహించాలని చెప్పి కార్పొరేషన్కి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తరుణంలో గత 15 సంవత్సరాలుగా రాజకీయ కార్యకలాపాలు ఏమైనప్పటికీ ఈవెన్ కరోనా సమయంలో కూడా వేసవి కాలంలో నగర పార్టీ నాయకులు కామ్రేడ్ భాస్కరరావు గారి నాయకత్వాన ఈ సేవా కార్యక్రమాలు కొనసాగటం ఒక పరిపాటి ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో ఈ వేసవి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాన్ని దాతల సహకారంతో 58వ డివిజన్ పార్టీ శాఖ ఆధ్వర్యాన మండు వేసవిలో మజ్జిగ పంపిణీ, టోపీలు పంపిణీ, అలాగే ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేయటం అనేటువంటిది చాలా ముదావహం. కాబట్టి కార్పొరేషన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మజ్జిగ కేంద్రాలు నిర్వహించడం ద్వారా. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్ రావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రతి వేసవిలో టోపీలు, పండ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేసవిలో ప్రజల రక్షణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి డివిజన్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మంచినీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి కార్పొరేషన్ వారు గత సంవత్సరం అయితే ఎక్కడా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మేము ఆనాడే కమిషనర్ గారిని, కార్పొరేషన్ని మేము డిమాండ్ చేయగా ఈ సంవత్సరం అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టారు. మేము అడిగేది చలివేంద్రాలు కాదు, ప్రజల దాహార్తిని తీర్చాలంటే మజ్జిగ పంపిణీ చేయండి. ఏం మీ డబ్బులు తక్కువ లేదు కదా, ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు కాబట్టి మజ్జిగ పంపిణీ చేయాలి అన్ని చోట్ల అని చెప్పేసి మేము కోరుతున్నాము. ప్రస్తుత వేగమయమైన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవితాలను గడపాల్సి వస్తోందని, వాటిని యోగా, ధ్యాన పద్ధతులను అవలంబించడం ద్వారా జయించవచ్చునని ఎంజీఎం మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధుర్ రారు పేర్కొన్నారు. సామాజిక, శారీరక, మానసిక, భావోద్వేగ అనారోగ్య సమస్యలకు, రుగ్మతలకు చక్కటి సులభమైన పరిష్కారంగా సహజ యోగా ఉందన్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందని అన్నారు. విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుత సమాజంలో ఒత్తిళ్లు, సహజ యోగ ప్రక్రియ ద్వారా ఎదుర్కొనే పద్ధతులపై కళాశాల ప్రాంగణంలోని అకాడమిక్ బ్లాక్లో సెమినార్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంజీఎం మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాథుర్ రారు మాట్లాడుతూ సామాజిక, శారీరక, మానసిక, భావోద్వేగ అనారోగ్య సమస్యలకు, రుగ్మతలకు చక్కటి సులభమైన పరిష్కారంగా సహజ యోగం ఉందన్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందన్నారు. పొగ త్రాగటం, మాదక ద్రవ్యాల సేవనం, మద్యపానం లాంటి ఎన్నో దుర్వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న యువతకు వాటి బారి నుంచి బయటపడడానికి సరైన పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుందన్నారు. The reverse happens. This energy gets awakened. It passes through various energy centers which are called chakras in yogic terminology, and then it pierces the energy center which is placed on the forehead. Normally we are always thinking, so we are either thinking of the past or the future. Even now you might be thinking abhi aur kitni der baithna hai yahan, inke enta sep mem ikkada కూర్చోవాలి, ఏముంటుంది,
ఎప్పుడు వరకు వీళ్ళు నాకు బోర్ చేస్తాము అని అనుకుంటున్నారా? ఏదైనా మనకి ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు చదువుకోవాలి, నాకు జర్నల్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఆ థాట్స్ స్టాప్ చేయడానికి when this energy awakens, it crosses this energy center which is placed on the forehead, then your thoughts will stop. అనంతరం సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అశోక్ కుమార్ మాట్లాడుతూ నేడున్న ప్రపంచంలో అన్ని రకాల ఒత్తిళ్లను అందరం ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ ఒత్తిళ్లు బాహ్యంగా అంతర్గతంగా ఉంటాయన్నారు. సహజ యోగా ధ్యాన పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఆచరిస్తూ ఉండడం గర్వకారణమన్నారు. WHO కూడా సహజ యోగ ధ్యానం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ప్రకటించడం ముదావహమన్నారు. ఎలాంటి ఒత్తిళ్లనైనా జయించడానికి సహజ యోగా దోహదపడుతుందని వివరించారు. ఎస్పెషల్లీ మన ఇప్పుడు ప్రజెంట్ డే మనం చూసుకుంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఈ స్ట్రెస్లోనే ఉంటున్నాం, స్ట్రెస్లోనే బతుకుతున్నాం. ఈ స్ట్రెస్ వల్ల మనకి ఎంత ఎనర్జీస్ డ్రైన్ అవుట్ అయిపోతున్నాం అందరికీ తెలుసు. అంటే ఏ బ్రాంచ్ అయినా ఏ ఉద్యోగం అయినా, స్పెషల్గా మన మెడికల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనగానే చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ మన యునెస్కో చెప్పినట్టు టఫెస్ట్ ఎగ్జామ్స్ ఆన్ ఎర్త్. ఈ సందర్భంగా సహజ యోగా ధ్యాన కేంద్రం రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్ సుగ్గుల సుధారాణి, ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంశెట్టి గాంధీ, విజయవాడ సిటీ కోఆర్డినేటర్ తుమ్మలగుంట రవీంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా సునాయాసంగా సులభంగా సహజ యోగ సాధన చేసుకోవచ్చని వివరించారు. ఆరోగ్యవంతమైన ప్రశాంతమైన జీవితం కోసం, సమాజ స్థాపన కోసం సహజ యోగం దోహదపడుతుందన్నారు. అంత వయసు వాళ్ళకి, అన్ని మతములు, అన్ని కులముల వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చండి. కరెన్సీ నగర్లో వార్డ్ నెంబరు 14 సచివాలయం శనివారం జరుగుతుందండి. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. మన ఆరోగ్యం కోసం చదువుతున్నారు, ఇంకా రాబోయే తరాలకు సేవ చేయటం కోసం చదువుతున్నారు. అందుకని వీళ్ళలో పటిష్టమైనటువంటి హృదయ వివేకం కావాలని, ఆ స్ట్రెస్ నుంచి బయటపడిపోవాలని, ఏ రకమైన దురలవాట్లు రాకూడదని పిలిపించి ఇక్కడ సెమినార్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టెక్నోక్రాట్స్, వాళ్ళు కూడా టెక్నోక్రాట్స్. నేను చెప్పలేను, నేను నాన్ మెడికల్. ఈ స్ట్రెస్ పోవాలంటే రోజు మెడిటేషన్ చేయాలి. అయితే ఈ కాలేజీలో ఎందుకు మేము పెట్టించామంటే మా డాక్టర్ గారు ఇక్కడే చదివారు కాబట్టి ఈ కాలేజీలో మెడికల్ ప్రోగ్రాం పెట్టించేసి చేస్తున్నాము. ఇదేంటంటే అందరూ కలిసి, అంటే మొత్తం మన జిల్లా స్టేట్ అనేది కాకుండా ప్రతి గ్రామానికి ఈ సహజయోగ స్ప్రెడ్డింగ్ చేసి అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరగ్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఏరివేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కు తీసుకురావాలన్నారు. మధ్య భారత్లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని కోరారు. అక్కడున్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. శాంతి చర్చలు జరపాలి సిపిఐ మావోయిస్టులతో, కగార్ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలి అని చెప్పేసి ఒక గొంతుక గత 15 రోజులుగా, నెల రోజులుగా వినపడతా ఉంది. ఈ గొంతుకుని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆయుధాలు వదిలితేనే చర్చలు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ పాలకులు ఎప్పుడు కూడా ప్రజల శాంతిని ఆకాంక్షించే వాళ్ళు ఎప్పుడు కూడా, శాంతిని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి చర్చలకు విముఖత చూపకూడదు. సాధ్యమైనంత వరకు ఒక రక్తపు బొట్టును కూడా కార్చకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కారం కావటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పాలకులు సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా
25, 26 మార్చ్ కల్లా మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి మావోయిస్టుల పేరుతో వాళ్ళకి 3 మందిని ఆదివాసీల్ని చంపుతూ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం కూడా ఖనిజ సంపదను మొత్తం కూడా దోచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సుదీర్ఘంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005లో అమలులోకి వచ్చిందని, ఈ 20 సంవత్సరాలలో అనేక సంస్కరణలు చేశారని వెల్లడించారు. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం పౌరునికి వజ్రాయుధంగా ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేశారని, సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలన్నారు. 20 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ సమాచార హక్కు చట్టం ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని ప్రజలు ఎంతవరకు ఉపయోగించుకున్నారు, ఎంతవరకు దుర్వినియోగమైంది, మళ్ళా ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు ఈ చట్టాన్ని ఎందుకు సవరణ చేసి ఉన్నారు, ఈ సవరణ వల్ల ఎందుకు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఈరోజు ఒకప్పుడు సమాచార హక్కు చట్టం అంటే ఒక వజ్రాయుధంగా పౌరునికి ఉండేటువంటి చట్టాన్ని ఎందుకు నిర్వీర్యపరుస్తూ దాన్ని సవరణ పేరుతో కుంటిపరిచి చేసి ఉన్నారు. దీన్ని మళ్ళీ పునరావృతం చేయాలి. అనంతరం ఆర్టీఐ యాక్టివిస్ట్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తాను అవినీతిపై పోరాడితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను బాంబేలో మా అబ్బాయి వీసా కోసం వెళ్తే ఇంటి మీదకి వచ్చేశారు. సీసీ ఫుటేజు, తర్వాత అతను నా ఫోన్కి ఫోన్ చేసి కాల్ చేసి నన్ను బెదిరించాడు. ఆ 2 తీసుకెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేశాను. ఇప్పుడు చేసినప్పటి నుంచి రోజు తిరిగేవాడిని స్టేషన్కి. అయ్యా నాదేమైంది అంటే సమాధానం ఇవ్వలేదు. తర్వాత నన్ను ఆర్టీఐ వేస్తే కుదరదన్నట్టు కూడా నాకు బెదిరింపులు వచ్చినాయి. ఈ విధంగా నా మీద ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్గా నన్ను విపరీతంగా హెరాస్ చేసి నా మీద దాడి చేశారు. ఈ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. నన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియనట్టు అంత పరిస్థితిలో నేను బతుకుతున్నాను. అత్యంత సురక్షితమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలు అందించడంలో అగ్రగాముల్లో ఒకటిగా నాగార్జున హాస్పిటల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మరియు పల్మనాలజీ ఎండోస్కోపీ విభాగం జాతీయ గుర్తింపు సాధించిందని ఆసుపత్రి చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ నాణ్యత ప్రమాణాలను పెంపొందించి లోటుపాట్లను గుర్తించి ఉత్తమ చికిత్సా విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ CAHOను జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్లో భాగంగా నాగార్జునకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మరియు గౌరవం లభించాయన్నారు. ఈ అరుదైన ఘనతను ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఏకైక హాస్పిటల్ నాగార్జున అని తెలిపారు. విజయవాడ కానూరులోని నాగార్జున హాస్పిటల్లో ఆసుపత్రి చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు, అడ్మిన్ COO ధనిష్ట బత్తుల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొడాలి జగన్మోహన్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ నాణ్యత ప్రమాణాలను పెంపొందించి లోటుపాట్లను గుర్తించి ఉత్తమ చికిత్సా విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్లో భాగంగా నాగార్జున ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నాగార్జున హాస్పిటల్కు మాత్రమే ఈ గుర్తింపు దక్కిందన్నారు. గత 32 ఏళ్లుగా నాణ్యత ప్రమాణాల్లో రాజీ లేని వైద్య సేవలు అందిస్తున్న నాగార్జున ప్రస్థానంలో ఇదో మైలురాయి అని చెప్పారు. ఎండోసేఫ్లో భాగంగా పరీక్షించిన 174 అంశాల్లో స్టెరిలైజేషన్, డాక్యుమెంటేషన్, ఇన్స్ట్రక్షన్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటితో సహా నాగార్జున హాస్పిటల్ జాతీయ అత్యున్నత ప్రమాణాలను అందుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఎండోస్కోపీ వైద్య చికిత్సలకు ఈ గుర్తింపు మరింత భరోసానిస్తుందని తెలిపారు. ఎండోస్కోపీ చేయడానికి ముందు, ఆ తర్వాత అనుసరించాల్సిన కఠినమైన, ఖచ్చితమైన పద్ధతుల పర్యవేక్షణ ఉంటుందని, ఇన్ఫెక్షన్లు రాకుండా, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా సకల జాగ్రత్తలతో కూడిన ఆధునిక పద్ధతులు అవలంబించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో అత్యున్నత పద్ధతుల్లో సాధించే ఫలితాలకు సరితూగేలా ఎండోస్కోపీ విశ్లేషణ ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ యూనిట్స్లో నాణ్యతా ప్రమాణాలని పరీక్ష చేసి వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆడిట్ని కాహో ప్రవేశపెట్టింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నింటిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కాహో రిక్వెస్ట్ చేసింది. నాగార్జున హాస్పిటల్ ఈ ఆడిట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆడిట్లో సక్సెస్ఫుల్గా ఈ ఆడిట్ని కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. ఈ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే ఎండోస్కోపీ ప్రొసీజర్లో సంబంధించినటువంటి నాణ్యత, భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంశాల్లో 174 పాయింట్లని నిపుణుల బృందం పరీక్ష చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. 2 స్టేజ్ల్లో ఇది జరుగుతుంది. ఈ 2 స్టేజ్ల్లో కూడా నాగార్జున హాస్పిటల్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసింది. గృహ నిర్మాణంలో అవసరమైన ఆధునిక సౌకర్యాలతో కూడిన డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్స్ షోరూమ్ను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజలు నాణ్యతకు, ఆధునికతకు ప్రాధాన్యం ఇస్తున్నారని, డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదన్నారు. నాణ్యమైన ఇంటీరియర్ ఉత్పత్తులన్నీ డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్స్ షోరూంలో లభిస్తున్నాయని చెప్పారు. డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్స్ షోరూంను కానూరు పరిధిలోని తులసీనగర్ పంటకాలువ రోడ్లో ఏర్పాటు చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూంలో ఉన్న ఇంటీరియర్స్ను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో ఆధునిక ఇంటీరియర్స్కు సంబంధించిన షోరూం ఇక్కడ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు కానీ, పెట్టుబడిదారులు, కంపెనీలు, ఉద్యోగస్తులు వారి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఆధునిక ఇంటీరియర్స్ ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతారని, వారికి అవసరమైన అన్ని రకాల ఇంటీరియర్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. నాణ్యమైన ఇంటీరియర్ ఉత్పత్తులన్నీ డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్స్ షోరూంలో లభిస్తున్నాయని చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ షోరూంను ఏర్పాటు చేశారన్నారు. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఉండి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగుపెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా, ఇండియాలోనే ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ. అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించినది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తూ నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అనంతరం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ, యువత సాహసవంతమైన నిర్ణయం తీసుకుని డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్స్ షోరూంను ఏర్పాటు చేశారన్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో కిచెన్, హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ సిస్టమ్స్కు సంబంధించిన ఉత్పత్తులన్నీ అందిస్తున్నారని తెలిపారు. మన ఇల్లు డిజైన్ ఇస్తే దానికి తగ్గట్లుగా కిచెన్, హోమ్ అప్లయన్సెస్, ఇంటీరియర్స్ తయారు చేసి ఇస్తారన్నారు. ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెను అవన్నీ తయారు చేసి ఇవ్వటం, దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్. ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు కొంతకాలం తట్టుకొని దీన్ని నిలబడగలగాలి అంటే ఆ భగవంతుడు వాళ్ళకి. అనంతరం నిర్వాహకులు ఖాదర్ మాట్లాడుతూ, మాడ్యులర్ కిచెన్స్, హీబాక్ లైటింగ్స్ షోరూమ్స్ నేడు ప్రారంభించామని, 2 నాణ్యమైన బ్రాండ్లని తెలిపారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అందరికీ సంతృప్తి పరిచేలా ఉత్పత్తులుంటాయని, అదేవిధంగా తాము సర్వీస్ అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొనకపోయినా
వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్లోనూ ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.